రామ్ చరణ్ ఒక హీరోయిన్ ని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత చిరంజీవి గారు కూడా సమాజంలో తలెత్తుకొని పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి రూమర్స్ అన్ని కూడా ఇప్పుడు కాదు, ఆయనకు పెళ్లి కాకపోయిన ముందు నుంచే కూడా చాలా మంది రూమర్స్ వచ్చాయి. సో ఇదంతా కూడా నిజమేనా? ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుంది? సో ఖచ్చితంగా ఈ రూమర్ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. చిరుత మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో నేహా శర్మ హీరోయిన్ ఉంది కదా, ఆవిడతో ఆయన రెగ్యులర్గా డేట్కి వెళ్ళేవాళ్ళు, లేదంటే ఆమెను తీసుకుని గోవా అదేదో షూట్కి వెళ్ళారు అనమాట బీచెస్ లో. అక్కడ నుంచి తను ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు అది ఇది అని చెప్పి అంటుంటారు అనమాట. అయితే తర్వాత అటు చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళందరూ పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తను కూర్చోబెట్టి, నాన్న మనకు చాలా ఉంది, నువ్వు ఇట్లా హీరోయిన్లతో ఇది చేయకూడదని చెప్పారు. సో ఇదంతా కథనాలు రాశారు అనమాట. అప్పుడు బేసిక్ గా అదంతా జరిగింది ఏం లేదు. మళ్ళీ కొన్నాళ్ళు ఆమెనే పెళ్లి చేసుకుంటాడని, మళ్ళీ తర్వాత కాజల్ని పెళ్లి చేసుకుంటాడని, ఇట్లా రకరకాల రూమర్స్ వచ్చినాయి అనమాట. ఏంటంటే సో ఈ గాసిప్స్ అనేవి ఇండస్ట్రీలో ఎప్పుడు రాస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇప్పుడు హీరో హీరోయిన్లు అన్నాక డేట్కి వాటికి వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా. సో అక్కడ ఆల్రెడీ వీళ్ళు వెళ్ళింది మామూలుగా పూరి జగన్నాథ్ గారి సినిమా అంటేనే డేట్కి వెళ్ళినట్టు ఉంటుంది యాక్టర్. సో ఖచ్చితంగా మంచి లొకేషన్స్ వాళ్ళు విడిగా తిరుగుంటారు, కానీ అంతే తప్ప దాంట్లో మనం తప్పుగా ఆలోచించాల్సింది కానీ వీళ్ళు రాసినంత అంత తప్పు అయితే అక్కడ ఏం జరగలేదు. అంటే ఉపాసన గారు అప్పటికే నాకు పరిచయం ఉన్నారు లేకపోతే ఆ తర్వాత? లేదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. అండ్ ఆయన కన్నా కొంచెం పెద్ద ఆవిడ ఉపాసన గారు. సో వాళ్ళకి అట్లా ఫస్ట్ నుంచి వాళ్ళు ఇప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి అట్లా కలుసుకున్నారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఉపాసన గారు వచ్చిన తర్వాత ఇంకా ఆయనలో బాడీ లాంగ్వేజ్ కానీ మొత్తం కూడా చాలా అంటే చాలా చేంజ్ చేశారు ఆవిడ. ఎందుకంటే ఒక న్యూట్రిషనిస్ట్ గా కానీ తనకు అంత కేరింగ్ అట్లా తెలుసు అనమాట. డ్రెస్సింగ్ స్టైల్ అట్లా ఉండాలి, మొత్తం అంతా కూడా ఆయన కంప్లీట్ చేంజ్ చేసేసింది అనమాట, మేకఓవర్. సో అట్లా ఏంటంటే ఇంకా ఈ హీరోయిన్లతో కాజల్తో సినిమా చేసినంత సేపు కాజల్ మీద రూమర్ రాస్తారు అనమాట. ఇప్పుడు ఆరెంజ్ లో సినిమా చేసినప్పుడు జెన్నీలతో రాస్తారు అనమాట, రచ్చ చేసినప్పుడు తమన్నాతో రాస్తారు. సో రచ్చ తర్వాత రిలీజ్ కి ముందు పెళ్లి అయింది అనమాట కరెక్ట్ గా. సో అట్లా ఏంటంటే ఈ హీరోయిన్లతో ఇప్పుడు మహేష్ బాబు గారు ఎవరితో తిరిగినా, లేదంటే ప్రభాస్ గారు ఎవరితో తిరిగినా, అనుష్క గారు, ప్రభాస్ గారు ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయింది రాస్తారు. సో అట్లా ఏంటంటే ఈ గాసిప్స్ రాయడం అనేది ఎప్పటి నుంచో మనకు ఆనవాయితీ. అప్పుడు ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఈనాటి జూనియర్ ఎన్టీఆర్ గారు దాకా వాళ్ళ రేపు వాళ్ళ పిల్లలకు కూడా రాస్తారు అనమాట. సో ఏంటంటే అవన్నీ నమ్మారంటే కనుక ఈ జనాలు ఆ దృష్టి ఆ మాయలో పడిపోతున్నట్టే. సో బేసిక్ ఏంటంటే వాళ్ళు అవన్నీ జస్ట్ రూమర్స్, వాళ్ళ ఎవరైతే పేజీలు నడుపుతారో వాళ్ళ మానసిక ఆనందం కోసం వాళ్ళు కడుపు నింపుకోవడానికి రాసుకుంటారు తప్ప అందులో ఎటువంటి వాస్తవాలు ఉండవు. సో ఈయన చేసిన పనిలో మళ్ళీ అందులో చిరంజీవి గారి పరువు తీసేంత పైన ఈయన ఎప్పుడూ చేయడు. ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని అందరికీ తెలిసిన మనిషే. సో ఏంటంటే ఇండస్ట్రీలో తను చేసే హెల్ప్ కూడా ఎవరికి తెలియకుండా చేస్తాడు. సో అట్లా ఇంకా అలాంటి వ్యక్తి పైన ఇట్లాంటి రాయడం, చిరంజీవి గారి మీద కూడా ఎన్నో రాశారు. సో ఇంకా అవన్నీ పట్టించుకుంటే ఫ్యాన్స్ అవన్నీ లెక్క చేయరు కూడా. సో ఏంటంటే ఇంకా అది పట్టించుకునేవాడు ఆడి కర్మ అంతే.